ఎత్తుకోవడం ఇంత పైకి అవసరమా? పైన పాడితేనే కదా పాట బాగుండేది. నా ఫ్రెండ్ ఒకటి ఇలాగే పాడాడు. పాడాడు పాడెక్కేశాడు. నువ్వు పాడు. కిండల్ చేయకు. సరే పాడు. ఏదో నీ అయ్యే ప్రేమ గుడ్డిదని ఎవడరా చెప్పింది? నిజానికి ప్రేమ చెవిటిదిరా. సార్ ఎస్ఎం గూడూరు. என்னடி எங்க போன? மேலேந்து வர மாதிரி இருந்தது. நான் பல்லியோட மேல போய். பல்லியோட ரொமான்ஸா? ஏண்டா பல்லி, இதுக்காகவா இவ பின்னாடியே சுத்திக்கிட்டு இருந்த? கால் லஞ்ச் டீ கிடைக்காம தாவுச்சிக்கிட்டு இருந்த. இவள மேல கூட்டி போய் என்ன பண்ண? பாட்டு பாடி காமிக்கிறதுக்கு. ஓ, ஃபுல்லா காட்டிட்டீங்களோ? ஏய், நான் பாடி ரெக்கார்ட் பண்றதுக்கு. ஓ, ரெக்கார்டிங்கும் நடந்துடுச்சா? நான் நல்ல சிங்கர் ஆகணும்னு ஆசைப்பட்டேன். ஓ, நீ பெரிய எஸ் ஜானகி நினைப்பா? கழுத மாதிரி குரல வச்சுக்கிட்டு பாடுறாளா? యో సార్ గుడ్ మార్నింగ్ సార్. పోయే ఆ గవర్నమెంట్ దొరగారిని బిల్లు. ఏమయ్యా, లెఫ్ట్ నుంచి పశువులు వస్తున్నాయని కాషన్ ఇవ్వవా? మీరు రైట్లో మాత్రమే గమనిస్తారా? లెఫ్ట్లో గమనించరా? మరిద్దరం ఒకే ఇంజిన్లో వస్తున్నాంగా. మీరు గుద్దేసి నా మీద మండిపడతారే? తాగావా? ఎవరు తాగారు? మందు తాగి కరెక్ట్గా సిగ్నల్ ఇవ్వకుండా కాషన్ చెప్పకపోయేసరికి ఇప్పుడు ఏమైందో చూడు. ఇర్రెస్పాన్సిబుల్ ఇడియట్. మర్యాదగా మాట్లాడండి. సార్ వచ్చాడు సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గవర్నమెంట్ ఆఫీసర్ అక్కస్పాకను బేర్న పడుకొని ఉంటావు. నా ప్రాణాలకు నువ్వు కాపాలనా? ఆడపిల్ల మీద చేసుకుంటావేంటే? సిరివెన్నెల తెలుసని వీడు చెప్తే నువ్వు ఎలా నమ్మావు? ఏం చెప్పావురా దానికి? పాపం రాదు, ఏమీ తెలియని చిన్నపిల్ల. నీకు సిరివెన్నెల తెలుసని అబద్ధం ఎందుకు చెప్పావురా? అబద్ధం కాదు మావయ్య, నిజమే. సిరివెన్నెల గారితో నేను ఫోన్లో కూడా మాట్లాడాను. ఫోన్లో మాట్లాడావా? అయితే నేను మాట్లాడతాను. మాట్లాడు. నాకు సిరివెన్నెల గారు తెలుసు. నేను 50 మెంబర్నేగా. ఫోన్ చేయరా. గొడవెందుకు బల్లి? ఫోన్ చేయి. ఫోన్ చేయరా. లేదు, నైట్ ఆయనతో మాట్లాడాను. రికార్డింగ్ అయిన తర్వాత రెస్ట్ తీసుకుంటున్నాను. పర్వాలేదు బల్లి, సారీ చెప్పొచ్చు. ఫోన్ చేయి. ఆయనతో మాట్లాడితేనే వీళ్ళందరికీ అర్థమవుతుంది. ఫోన్ చేయరా. ఫోన్ బండా. ఫోన్ చేయి బల్లి. ఏంట్రా ఏమైంది? వెళ్ళరా. ఏంట్రా ఏం జరిగింది? వెళ్ళమంటున్నానా? హలో సిరివెన్నెల సార్, నేను బల్లిని మాట్లాడుతున్నాను. చెప్పు బల్లి, నేను సిరివెన్నెలనే మాట్లాడుతున్నా. నువ్వు ఆ అమ్మాయితో పాటే ఉన్నావని నాకు అర్థమైంది. ఆ అమ్మాయి పడేసిందా? నేను తనతో ఏమైనా మాట్లాడాలా? బల్లి, రెహమాన్ గారు నా పక్కనే ఉన్నారు. సరోజ గొంతు వినడానికి ఆతృతగా ఉన్నారు. నువ్వు త్వరగా వాట్సాప్ చేస్తే ఆయనకి వినిపించేస్తా. మనం అనుకున్నట్టుగానే అన్ని సవ్యంగా జరుగుతున్నాయిగా. ఏం మాట్లాడవే? ఫోన్ ఒక్కసారి సరోజకి ఇవ్వు, నేను మాట్లాడతా. సిరివెన్నెల సార్, సరోజ ఇంక இருக்கா பேசுங்க. ఏయ్ చూడు, నీ సిరివెన్నెల గారిని. నువ్వు సిరివెన్నెలవా? కాదు, వెన్నెల్ని. చూడవే, ఈయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, వాడి క్లోజ్ ఫ్రెండ్. వాడిని నమ్మి నువ్వు వెళ్ళావంటే పనయ్యాక వాడుకొని వదిలేస్తాడు. రేయ్, సిరివెన్నెల గారు ఎంత పెద్ద రైటర్ నీకు తెలుసా? ఆయన పేరు చెప్పడానికి కూడా అర్హత లేదురా నీకు. ఇవేం తెలియకుండా ఈ వేస్ట్ గాడితో తిరుగుతున్నావు నువ్వు. మీ నాన్న చనిపోయాక ఆ బెంగతో మీ అమ్మ మంచం పట్టినప్పుడు సరిగ్గా వీళ్ళు తమిళ షూటింగ్ కోసం మన వైజాగ్ వచ్చారు. నేను ఈ మేడం గారి కాళ్ళు పట్టుకుని నిన్ను పనిలో పెట్టి కుటుంబాన్ని పోషించుకోమంటే పెద్ద సింగర్ వై దేశాన్ని వెళ్దాం అనుకున్నావా? ఏమే, 8వ క్లాస్ తో ఆపేసి వీధుల్లో కూరగాయలు అమ్ముకునేటప్పుడే నీ గొంతెంత నీచంగా ఉండేదో తెలుసా? కరెంటు షాక్ కొట్ట గాడిదలా ఉండేది. ఓ సింగర్వి. చూడు, మర్యాదగా అమ్మగారి కాళ్ళు పట్టుకుని పనిలో చేరు, లేదంటే వాడితోనే వెళ్ళి నాశనం అయిపో. ఈ రెండు కాకపోతే ఎక్కడైనా పడి చావు. మీ అమ్మ, మీ చెల్లెళ్ళు అందరూ రోడ్డు మీద పడి అడుక్కు తింటారు. సరోజ, నిన్ను నమ్మానురా. ఎందుకు మోసం చేసావురా? ఎందుకు? అవునే మోసం చేశాను. ఎందుకు? నేను నిన్ను ప్రేమించాను. అందుకని నిన్నే కాదు, కావాలంటే ఈ ప్రపంచాన్ని మోసం చేస్తాను. నేను నీతోనే ఉండాలి, అంతే. నీతోనే ఉండమంటే మీ మామయ్య చెప్పినట్టు పనయ్యాక వదిలేసి పారిపోవడం కాదు. చివరి వరకు, చచ్చే వరకు నీతోనే ఉండాలి. చచ్చే వరకు కూడానే ఉంటావా? అయితే చూడు,
సరోజ్